హాయ్ ఫ్రెండ్స్, 600 రూపాయలకి బోన్లెస్ 2 కోళ్ళల్లో ఏ పార్ట్స్ తీస్తానో మీకు చూపిస్తాను. రైట్, 2 కోళ్ళని ఓన్లీ చెస్ట్ పీస్లే తీసుకుంటాను. చికెన్ పచ్చడికి అమలు ఫోన్ చేయొచ్చు కదనే. ఇదే లైన్లో ఉంటా, డోర్ కొట్టుకుని వస్తా, అమలుకు ఫోన్ చేస్తాం, మీరు మాట్లాడుకోండి. సరేనా? దగ్గరలో ఉన్నా, ఓకే, దగ్గరలో ఉన్నా. మన నాకేదిగా మధ్యలో ఫోన్ చేసినావు. నువ్వేనా నా తోటికి వస్తావా? నడుచుకుంటూ పోతున్నా. అప్పు తీసుకున్నా కొన్ని లక్షల రూపాయలు, ఇలా ఎట్లాంటివి తీసుకున్నా. రూపాయలు డబ్బులు లేవు ఇక్కడ అప్పు కట్టడానికి. వెళ్తున్నామ్మా, వెళ్తున్నానే. అమలుకు పని చేయాలి అంతే కదా. వెళ్తున్నా. రైట్, 600 రూపాయలకి బోన్లెస్ చికెన్ పచ్చడికి
కటింగ్ చేస్తే మెరిసిపోవాలి. అలా ఉంటుంది చికెన్. పొట్లో ఓపెన్ చేయగానే ఇంట్లో వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి చికెన్ చూసి, అలా కట్ చేయాలి. చాలామంది కోడి కడగడం దగ్గర చేయడం నుంచి కడగడం దగ్గర వరకు మనం కట్ చేసేదాకా తినే ఫుడ్ నీట్గా ఉండాలి. చాలామంది ఏదో మనం వర్క్ చేస్తున్నాం అంటే కాదు, అంటే చాలామంది అనకూడదు. మా చికెన్ షాప్ వాళ్ళకి కట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ప్రతిదీ కూడా చాలా కాన్సన్ట్రేషన్. హెవీ గిరాకీ ఉన్నప్పుడు కష్టమే, దానికి కూడా ప్రాసెస్ ఉండాల్సింది. ఎందుకంటే బ్లడ్ ఒకసారి ఆరిపోయిన తర్వాత ఏదైనా సరే అంత క్లీన్ అవ్వదు. ఎమ్మడే కట్ చేసిన తర్వాత కోడి కటింగ్ నుంచి అక్కడ చేస్తుంటాం కదా బొచ్చుతో, అప్పటి నుంచి ఎమ్మడే కడిగేసేయాలి. కటింగ్ కూడా చేసేటప్పుడు చాలా నీట్గా ఫ్యాట్ కానీ ఏవి కానీ జిడ్డు కానీ ఏవైనా నీట్గా తీసేసుకోవాలి. ఫంక్షన్స్ ఇలాంటి ఆర్డర్స్ ఉన్నప్పుడు చాలామంది, ఎందుకంటే నేను సపోజ్ మా ఊరు దగ్గర కూడా చికెన్ షాపుల్లో ఏదైనా ఫంక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు చూడలేం, అంతసేపు మనం వాళ్ళకి ఏం చెప్పలేం. మనం అడిగేది ఏంటి అంటే, నేనైతే కాంప్రమైజ్ అవ్వను రేటును, ఎందుకంటే మనకి ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి ఒక నువ్వు నాకేమి తగ్గించొద్దు, నీట్గా ఇవ్వు, ఫ్యాటు అన్నీ నీట్గా తీసేసి నీట్గా ఇవ్వు అని చెప్తాను. అంతే, చూస్తాను, దగ్గరుండి కొట్టించుకుంటాను అంతే. అంటే ఒక మనిషి ఈ నాన్ వెజ్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు, ఎందుకంటే వస్తువు బాగుంటేనే వంట వాళ్ళు ఏం చేసినా ఓకే సెట్ అవుతుంది, వాళ్ళు మంచిగా చేయగలరు. మనం మంచి వస్తువు తీస్తే మంచిగా తయారు చేస్తారు, అది ప్రాసెస్. అంతేగాని ఏదో ఒకటి ఇచ్చేసి మంచిగా చేయమంటే మనం వాళ్ళు ఎలా చేస్తారు, ఏదో సెట్ అవ్వదు. తయారు చేయించడం, ముక్కలు కటింగ్ కూడా అలా చేయించాలి. మీరు పార్టీషన్లో ఎవరినో ఒక మనిషిని పర్మనెంట్గా క్లారిటీగా కట్ చేసేది ఏదైనా ఉన్నప్పుడు క్లారిటీ ఉన్న షాప్లకే వెళ్ళండి. ఏదో గ్లాసెస్ ఉన్నాయి లోపల వాళ్ళు కట్ చేసినంటే ఏ షాప్కి ఇలా వెళ్ళదు, అంటే వాళ్ళు అంత పిండి కొద్ది రొట్టెనే ఉంటుంది ఏదైనా సరే. అయినా అట్లా కూడా మీరు నీట్గా ఏమన్నా కొన్ని షాపుల్లో ఆర్డర్స్కి అలా ఇవ్వరు, ఎందుకంటే స్పీడ్గా కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అంత నీట్గా చేయరు. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.
అది పంచాయతీ. ఇది 300 రూపాయలకి 300 రూపాయలకి ఏమన్నారు. రైట్. ఇక అన్నగారు నమస్తే. అన్న అన్న ఒకనే ఉన్నాను, షూటింగ్ ఒకనే చేసుకుంటున్నాను. రోజు ఒక వీడియో పంచాయతీ పెట్టుకుంటాను అంతే. ఏమొస్తాయన్నా మన మొగం తెలిస్తే చాలని నేను దాన్ని అడుగుతుంటే పైసల గురించి ఎవడు కొట్టుకుంటున్నా. అవుతుంది అంతే. అంటే ఏదైనా సరే న్యాచురల్గా ఉండాల్సిందే. మన మాటనే కదన్నా. ఏదైనా ఉంటే ఇదో మన పని ఒక ఎత్తు అయితే మనం మాట్లాడేది ఇంకొక ఎత్తు ఉండాలి. అంతే కదన్నా. ఎంటర్టైన్ జనానికి. మనం ముఖం మూడిగా పెట్టుకొని ఇదో పదార్థం ఇదో ఏదార్థం అంటే ఎంతసేపు వింటారు పంచాయతీ. మన మాట కూడా దానికి వాళ్ళకి ఎంటర్టైన్గా ఉండాలి. అప్పుడే మనల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. అరే వీడు ఏదో మాట్లాడుతున్నాడు, కిరికిరి ఉంది, కస్టమర్తో గొడవ టైటిల్ పెట్టాలి. ఆడేమి ఉండదు కానీ కస్టమర్తో గొడవ అని పెట్టాలి. ఇది కూడా రికార్డ్ అవుతుంటుంది. యథార్థంగా ఉన్నదే పెడతాను. ఏ మ్యూజిక్ అట్లాంటి కల్పన. ఓన్లీ 1 మినిట్ షార్ట్ ఉంటుంది కదా, ఆ దానికి మాత్రం నా చక్కటి వర్క్ని అలా పెట్టి ఒక పాటనన్న పెడతాను. కస్టమరే దేవుడు అని మధ్యలో ఒక టైటిల్ పెట్టి ప్రతిరోజు వచ్చిన కస్టమర్ని అట్లా తీసి షార్ట్ మాదిరి మళ్ళీ నా వైపు తిప్పుకొని చేస్తాను. అట్లా వాళ్ళని పరిచయం చేసినాను. అందరినీ చూపించాలి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా డైరెక్టర్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడుకుంటాం.